హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేను మీకు ఎగ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. వీడియో మొత్తం చూసేయండి. అసలు ఇంత ఈజీయా రెసిపీ అని మీరు అనుకుంటారు. ఎందుకు అంటే మనం ఈ ఎగ్ పఫ్ అనేది చాలా కష్టమేమో, బయట వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు, మనం చేసుకోలేమని అనుకుంటారు. బట్ చాలా ఈజీ అండి. ఒక్కసారి మనం పిండి కలిపేసుకొని ఉంచుకుంటే మన ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే వీడియో నేను స్టార్ట్ చేసేస్తున్నాను. మొత్తం చూసేయండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ మైదా తీసుకున్నా అండి. ఇందులో హాఫ్ స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ సాల్ట్, ఇంకా 1 స్పూన్ లెమన్ జ్యూస్, ఈ 3 యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా తయారు చేసుకొని ఉంచుకోవాలండి. జనరల్గా ఈ కలుపుకోవడంలోనే ఉంటుందండి. ఇది కొంచెం మరీ మెత్తగా కలుపుకుంటే అస్సలు బాగోదు. సో అంటే టేస్ట్ కూడా సరిగ్గా రాదనమాట. మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు, చపాతీ పిండిలాగా. రెండిటికి మధ్యలో నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇది ముద్దలా కలిపేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేయాలన్నమాట. పైన ఒక వెట్ క్లాత్ కవర్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఈ లోపు మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకుందామండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ బాయిల్ చేశాను. ఆల్సో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ తీసుకున్నాను అండి. ఇవన్నీ తీసుకొని కరెక్ట్గా కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. స్పైసెస్ అన్నీ వెళ్ళి కర్రీ కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ మొత్తం కట్ చేసేసుకోండి. ఈలోపు ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను నేనైతే. ఇక్కడ మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి కర్రీ కోసం. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవన్నీ వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ ఆల్రెడీ బిగినింగ్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్సో 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్న స్పూన్ అని 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇంకా మిరియాల పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. కొరియాండర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. గరం మసాలా కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. తర్వాత ఇది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత నేను 1 స్పూన్ వాటర్ యాడ్ చేశాను. సో దట్ కొంచెం దగ్గరికి అయితే కర్రీలా బాగుంటుంది అని చెప్పి. దాని తర్వాత లాస్ట్లో నేను కొరియాండర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కొరియాండర్ వల్ల టేస్ట్ ఉంటుందండి. సో బాగా దగ్గరికి అయిన తర్వాత ఇలా మీకు అర్థమైపోతుంది కదా ఆ కర్రీ అయిపోయిందా లేదా అని చెప్పి. సో చూసారు కదా, ఇలా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇందాక మనం ఆల్రెడీ ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదండి ఈ పిండి ముద్దని, ఇది తీసేసి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట, కొంచెం గట్టిగా అవుతుంది. సో ఇది తీసేసిన తర్వాత మీరు దానిపైన కొంచెం మైదా వేసి రోల్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు చపాతీని రోల్ చేస్తాం కదా, సేమ్ అలానే చేసుకోవాలి. కాకపోతే అది రౌండ్గా చేస్తాము, ఇది రౌండ్గా కాదు. కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, అలానే మరీ థిక్గా చేసుకోకూడదు. పల్చగా ఎందుకు చేసుకోకూడదు అంటే ఇప్పుడు నేను ఇది మళ్ళీ బుక్ ఫోల్డ్ చేస్తాను, సో అప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట. అలా కాకుండా ఎడ్జెస్ని చూసారు కదా, ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా చేసుకోవాలి. పిండి కూడా మధ్యలో కొంచెం యాడ్ చేసుకోవాలండి, లేదంటే కింద స్టిక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఎడ్జెస్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ యాడ్ చేసుకుంటూ చేయాలి. తర్వాత ఇప్పుడు ఇలా కొంచెం మొత్తం పిండిని మొత్తం ఇలా రోల్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ బటర్ పడుతుందండి మీ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు మీరు బటర్ ఒకవేళ ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేశాను. సో బటర్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి దానిపైన కొంచెం మైదా వేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఇది బుక్ ఫోల్డ్ అనమాట. సో ఇలా బుక్ ఫోల్డ్లా చేసుకొని చక్కగా చూసారు కదా ఇలా చేసుకోవాలి. మరి గట్టిగా అద్దుకోకూడదు, చిన్నగా చేసుకోవాలి. సో ఇది మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ప్లేట్లో పెట్టేసి కొంచెం మైదా వేసి తర్వాత క్లాత్ పెట్టేసి లోపల పెట్టేయాలి.
ఫ్రీజర్‌లో మనం ఒక 40 మినిట్స్ ఉంచాలనమాట. సో, ఇది చూసారు కదా! మళ్ళీ తీసేసిన తర్వాత కొంచెం గట్టిగా అవుతది. సో, మనం ఆల్రెడీ ఫస్ట్ టైమ్ చేసేసాము. ఇప్పుడు మళ్ళా సేమ్ ప్రాసెస్ సెకండ్ టైమ్ చేయాలనమాట. సో, చూసారు కదా! ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని మరీ గట్టిగా అద్దుకోకుండా కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఇందులో మైదా వేసుకోవాలి. పైన మైదా యాడ్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ యాడ్ చేసుకొని చక్కగా రోల్ చేసుకోండి. ఇందాకట్లానే సేమ్. కాకపోతే కొంచెం నార్మల్‌గా చేయండి. కొంచెం గట్టిగా చేయొద్దు. సో, చూసారు కదా! సేమ్ ఇలానే మొత్తం అద్దుకొని బటర్ యాడ్ చేసుకోవాలనమాట మళ్ళీ. బటర్ యాడ్ చేసుకొని పైన మైదా చల్లుకొని సేమ్ బుక్ ఫోల్డ్ మనం ఇందాక చేసినట్టు బోత్ సైడ్స్ నుండి ఫోల్డ్ చేసి చక్కగా ప్లేట్లో పెట్టుకొని దానిపైన కూడా మైదా వేసి మళ్ళీ ఫ్రీజర్‌లో పెట్టేయాలన్నమాట. అట్లీస్ట్ 40 మినిట్స్ ఉండాలండి. సో దట్ మనకి టేస్ట్ కూడా బాగా వస్తది. క్రిస్పీనెస్ కూడా వస్తదనమాట. ఈ స్టెప్స్‌లో మీరు ఏ ఒక్కటి మిస్ అయినా కూడా లాస్ట్‌లో క్రిస్పీగా రాదు. సో చూసారు కదా! ఇలా నీట్‌గా బుక్ ఫోల్డ్ చేసుకోండి. చాలామంది ఈ పఫ్‌ని మైదా అండ్ గోధుమ పిండితో కలిపి చేస్తారండి. కానీ ఓన్లీ మైదాతో చేస్తేనే మీకు ఆథెంటిక్ టేస్ట్ అనేది వస్తదనమాట. సో చూసారు కదా! 40 మినిట్స్ నేను పెట్టి తీసేసా అనమాట ఫ్రీజర్ నుండి. తీసేసాక మనం ఆల్రెడీ 1 అండ్ 2 స్టెప్స్‌లో చేసాము సేమ్ ప్రాసెస్. అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయాలి థర్డ్ టైమ్. మనం ఇలా 3 టైమ్స్ చేస్తేనే మనకి లాస్ట్‌లో ఆ క్రిస్పీనెస్ వస్తదండి. లేయర్స్‌లో కూడా వస్తది. లేదు అంటే మనకి అంత టేస్ట్ అనేది రాదనమాట. సో సేమ్ ఫస్ట్ అండ్ సెకండ్ టైమ్ చేసినట్టే ఇప్పుడు కూడా నీట్‌గా చేసుకోవాలనమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇవన్నీ చేసుకోవడానికి ఫస్ట్ మీకు ఓపిక ఉండాలండి. సో ఏముందిలే ఒకసారి చేసేద్దాం, ఒకసారి పెట్టేద్దాం అంటే మనకి కరెక్ట్‌గా టేస్ట్ అనేది కూడా రాదు. సో ఇలా చేసేదేదో కంప్లీట్‌గా చేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది ఎండ్‌లో ఉంటది. సో చూసారు కదా! నేను ఈ థర్డ్ స్టెప్ కూడా చేసేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ 40 మినిట్స్ ఫ్రీజర్‌లో పెట్టేసి ఉంచేసాను. ఈలోపు మీరు ఒక బౌల్‌లో 1 స్పూన్ మైదా అండ్ 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో 40 మినిట్స్ తర్వాత చూసారు కదా! ఈ షీట్‌ని నేను తీసేసుకున్నాను. ఈ పఫ్ షీట్‌ని. ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చనమాట 1 మంత్ వరకు. లేదు మీరు చేసేస్తామన్నా కూడా చేసేసుకోవచ్చు. సో ఈ పఫ్ షీట్ తీసుకున్న తర్వాత ఇలా 4 పీసెస్‌గా కట్ చేశాను నేను. హాఫ్‌కి కట్ చేసి మళ్ళా ఇది కూడా 4 పీసెస్ కింద కట్ చేశాను. టోటల్ 8 పఫ్స్ వస్తాయన్నమాట మనకి. జనరల్‌గా బయట మనకి పఫ్ షీట్స్ కూడా దొరుకుతాయి. కానీ నేను ఆ పఫ్ షీట్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్పాను కాబట్టి ఈ ప్రాసెస్ కొంచెం లెంథీగా ఉందన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఒక దాన్ని తీసుకొని ఇలా కొంచెం పిండి యాడ్ చేసుకొని స్క్వేర్ షేప్‌లో మంచిగా రోల్ చేసుకోండి. ఇలానే అన్నీ చేసేసుకోవాలి. మీరు మధ్యలో పిండి మాత్రం డెఫినెట్‌గా యాడ్ చేసుకోవాలి. లేదు అంటే కింద స్టిక్ అయిపోతది.
చాలామంది ఏం చేస్తారు అంటే చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసేస్తారండి. మీరు కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు. కరెక్ట్‌గా ఆ షేప్ రావాలి అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎందుకు వేస్ట్ అని నేను కొంచెం దగ్గరికి ఇలా అనేసుకున్నాను. సో దట్ అలా సరిపోతది. సో మీకు అర్థమైంది కదా! ఆ ప్రాసెస్‌ని మనము 3 టైమ్స్ చేయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం, తీయడం. ఫస్ట్ టైం ఆబ్వియస్లీ చేస్తాము. సెకండ్ టైం చేయాలి, థర్డ్ టైం చేయాలి. థర్డ్ టైం తీసేసిన తర్వాత అప్పుడు మనం కట్ చేసేసుకొని పఫ్ షీట్స్‌ని రోల్ చేసేసుకోవడమే అనమాట. ఇప్పుడు మనం ఈ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా సెంటర్‌లోకి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. సో దాని తర్వాత ఇలా షీట్స్ తీసేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇందాక ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇలా స్పూన్‌తో పెట్టేసుకోండి. దానిపైన చూడండి ఇలా ఎగ్ కూడా పెట్టేసుకోండి. మనం ఇందాక మైదా అండ్ వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా! సో ఇప్పుడు అది యూజ్ చేసుకొని ఇక్కడ ఎడ్జెస్‌లో పెట్టుకోండి. సో దట్ మనకి మధ్యలోకి విడిపోకుండా ఉంటది. సో చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. సో మనం ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో నేనైతే ఇక్కడ ఈ పఫ్స్‌ని ఎయిర్ ఫ్రైయర్‌లో చేసుకున్నా అండి. ఎలానో ఉంది కదా అని చెప్పి. ఆరెల్స్ నేను కూడా సేమ్ కుక్కర్‌లోనే పెట్టి చేసుకుంటాను జనరల్‌గా. మనం కేక్స్ అవి బేక్ చేసుకుంటాం కదా! సేమ్ అలానే ఇవి కూడా కుక్కర్‌లో చేసుకోవచ్చు. సో నేనిక్కడ ఫస్ట్ అయితే ఎయిర్ ఫ్రైయర్‌లో బేకింగ్ పేపర్ అయితే పెట్టేసి దానిలో కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసి సేమ్ ఈ పఫ్స్ ఉన్నాయి కదా! దీనిపైన కూడా ఇందాక మనం ఆల్రెడీ మిక్చర్ ఉంది కదా మైదా పిండి అండ్ వాటర్, అదే కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట పెట్టే ముందు. సో దట్ పైన కూడా మంచిగా ఫ్రై అవుతుంది అని చెప్పి. సో ఇవి ఇందులో పెట్టేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో నేను 15 మినిట్స్ పెట్టుకున్నా అండి ఫస్ట్ అయితే టెంపరేచర్. దాని తర్వాత మధ్యలో ఒకవేళ మీరు చూసుకోవాలి అనుకుంటే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి బయటకు తీసి చెక్ చేసుకోవచ్చు ఎంతవరకు అయింది ఏంటి అని. నేను 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి చూసాను. సో దట్ పైన అయితే అయిపోయింది, కింద అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక 10 మినిట్స్ పెడతాను అనమాట. ఈ లోపు నేను దీన్ని టర్న్ చేశాను. టర్న్ చేసి కింద కూడా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ టెంపరేచర్ పెట్టేసాను లోపల. ఫైనల్లీ 10 మినిట్స్ అయిపోయింది. అసలు చూసారా ఎంత బాగున్నాయి తెలుసా ఇవైతే. సో మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బయట వరకు వెళ్ళాల్సిన నెసెసిటీ అస్సలు లేదు. సో చూసారు కదా అక్కడ కర్రీ కూడా చాలా బాగా ఫ్రై అయింది అనిపించింది నాకైతే. ఎగ్ కూడా కరెక్ట్గా బాయిల్ అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా. సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. సో మనం ఇలా 3 టైమ్స్ ప్రాసెస్ అనేది ఉంది కదా, అదంతా చేసుకుంటేనే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి, లేదంటే రాదు. సో కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడండి, ఇలా 2 సైడ్స్ కాకుండా ఇలా 4 సైడ్స్ కూడా మీరు ఇలా క్లోజ్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు. నేను ఇందాక 2 పెట్టుకున్నా కదా, సో 4 ఒకేసారి పెట్టేద్దామని చెప్పి నేను ఇంకా 4 కూడా ఇలానే కొంచెం ఫోల్డ్ చేసేసుకొని లోపల పెట్టేశాను. ప్రాసెస్ కొంచెం కష్టమైనా కూడా చాలా టేస్టీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ఇంకెన్నో అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో స్వర్ష టేల్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.